ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 అభ్యర్థులకు ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్. సో, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్‌కి సంబంధించినటువంటి డేట్స్‌ని నిన్న ఏపీపీఎస్సీ రిలీజ్ చేసింది ఒక వెబ్ నోట్ ద్వారా. ఆ డేట్స్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చేయడానికి ఈ వీడియో చేస్తూ ఉన్నాను. సో, మనకు మే 3వ తారీఖు నుండి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్స్ జరగబోతూ ఉన్నాయి. అంటే చాలా అడిక్వేట్ టైమ్ ఉంది. ఈరోజు మనం జనవరి 22వ తారీఖులో ఉన్నాం. సో, మే 3వ తారీఖు అంటే ఇంకా చెప్పుకోదగ్గ టైం ఉంది. ఈ టైంని యుటిలైజ్ చేసుకున్న మీరు ఖచ్చితంగా ఆర్‌డీఓ లేదా డీఎస్‌పీ అవ్వడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. అంటే దానర్థం టాప్ ర్యాంక్ సాధించడానికి అవకాశం ఉంటుంది. సో, దాని వ్యూహం కూడా నేనిక్కడ సింప్లిఫైగా చెప్పే ప్రయత్నం చేస్తాను. వీడియో అంతా చూడండి. సో, మనకు మా మే 3వ తారీఖున క్వాలిఫైయింగ్ పేపర్ ఉంటది. తెలుగుంది క్వాలిఫైయింగ్ పేపరు 150 మార్కులకుంటుంది. సో, దీనిలో కొన్ని జనరల్ ఎస్సేస్ తెలుగులో ఇచ్చి ఇంగ్లీష్‌లో రాయమంటారు. ఇంగ్లీష్‌లో ఇచ్చి తెలుగులో రాయమంటారు. సో, ఇది చాలా సాధారణంగానే ఉంటుంది. పెద్దగా ఇబ్బంది పడాల్సినటువంటి పేపర్ ఏం కాదు. అదేవిధంగా మరుసటి రోజు 4వ తారీఖున ఇంగ్లీష్ పేపర్ ఉంది. క్వాలిఫైయింగ్ నేచర్. ఇది కూడా ట్రాన్స్‌లేషన్ ఉంటుంది. దీంట్లో పారాగ్రాఫ్ ట్రాన్స్‌లేషన్ ఉంటుంది. జనరల్ ఎస్సే ఉంటుంది. ఒక చిన్న ఎస్సే లాగా రాయాల్సినటువంటి ఇది ఉంటుంది. ప్రిసిస్ రైటింగ్ ఉంటుంది. రిపోర్ట్ రైటింగ్, లెటర్స్ ఇలా ఉంటాయి. మేనేజబుల్. అంటే మరీ కష్టం అని చెప్పలేం కానీ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు మేనేజ్ చేయొచ్చు. తెలుగు మీడియం అభ్యర్థులు మాత్రం కొంచెం వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ఇమ్మీడియేట్‌గా ఐదవ రోజు మనకు జనరల్ ఎస్సే పేపర్ ఉంది. మన ర్యాంక్‌ని డిసైడ్ చేసే పేపర్. సో, జనరల్ ఎస్సే పేపర్ ఉంది 5వ తారీఖు. అండ్ ఇమ్మీడియేట్‌గా ఆ మరుసటి రోజు 6వ తారీఖున పేపర్ 2 హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అని ఇవ్వడం జరిగింది. సో, మనకు 150 మార్కులకు ఉంటుంది. సో, ఇది కూడా హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అన్నది మనం కొంచెం మేనేజ్ చేసినా, జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అన్నది కొంచెం టెక్నికల్‌గా ఉంటుంది. అది హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పేపర్ 3 పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్. సో, ఇది కొంచెం జనరల్ పేపరే అనిపించినా ఇక్కడ గవర్నెన్స్ అండ్ లా అండ్ ఎథిక్స్‌లో కొంచెం అభ్యర్థులు మార్కులు కోల్పోతూ ఉంటారు. కొంచెం దాన్ని చక్కబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటి నుంచి. అండ్ ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ చాలా డిఫికల్ట్‌గా అభ్యర్థులు ఫీల్ అవుతున్నటువంటి పేపర్. కానీ వాస్తవానికి చాలా ఈజీ పేపర్. సో, లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి, ఇండియాకి సంబంధించినటువంటి లేటెస్ట్ స్కీమ్స్, బడ్జెట్ అలొకేషన్స్, ప్రోగ్రామ్స్ అండ్ అగ్రికల్చర్ సెక్టార్, ట్రాన్స్‌పోర్టేషన్ సెక్టార్ ఇలా కొన్ని థీమ్స్ డిసైడ్ చేసుకొని వాటిని మనం కొంచెం ఎన్రిచ్ చేసుకుంటూ ఆన్సర్ రాసినా మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ 9వ తారీఖున పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉంది. ఇది వాస్తవంగా డిఫికల్ట్ అని చెప్పను గానీ కొంచెం టెక్నికల్ పేపరు. సాధారణంగా నాన్ టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నటువంటి అభ్యర్థులు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు దీనికి. సో, దీనికైతే ఇప్పటి నుంచే మీరు కొంచెం పకడ్బందీ వ్యూహాన్ని రచించి ఎందుకంటే 150 మార్కులకు ఉంటుంది కాబట్టి సబ్జెక్టు కొంచెం ఇప్పటి నుండే మీరు వ్యూహ రచన చేయాల్సినటువంటి నెసెసిటీ ఉన్నటువంటి సబ్జెక్టు. సో, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ కూడా ఒక్కరోజు గ్యాప్ లేకుండా ఈ షెడ్యూల్‌ని రిలీజ్ చేయడం జరిగింది. సో, ఈ డిస్క్రిప్టివ్ షెడ్యూల్ 3, 4, 5, 6, 7, 8, 9వ తారీఖున కంటిన్యూస్‌గా సాధారణంగా ఎప్పుడైనా మధ్యలో ఒక బ్రేక్ వస్తే అట్‌లీస్ట్ జనరల్ ఎస్సేకి బ్రేక్ వస్తే చాలా బాగుంటుంది. లేదా సైన్స్ అండ్ టెక్నాలజీకి ముందు రోజు ఒక బ్రేక్ ఉంటే బావుంటుందని అనుకుంటూ ఉంటారు అభ్యర్థులు. కానీ ఇక్కడ ఎక్కడ కూడా బ్రేక్ లేదు కాబట్టి ఇంటెన్స్‌గా మీ స్ట్రాటజీ అన్నది మార్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. సాధారణంగా సైన్స్ అండ్ టెక్నాలజీ సరిగ్గా చదవలేదనుకోండి, షెడ్యూల్‌ని బేస్ చేసుకొని ఆ ముందు రోజు కూడా మనకు టైం ఉంటుంది. కొన్ని ఇంపార్టెంట్ థీమ్స్ అక్కడ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది అనడానికి ఉంటుంది. కానీ ఇక్కడ అలా లేదు. సో, ప్రతిరోజు ఎగ్జామ్ ఉంది కాబట్టి మీరు ఆ మరుసటి రోజు సంబంధించినటువంటి సబ్జెక్ట్‌ని అంత కూలంకుషంగా చదువుకోవడానికి అవకాశం ఉండదు. ఏదో క్విక్ రివిజన్ కొట్టేసేయాలి తప్ప మళ్ళీ దాన్ని డెప్త్‌గా చదవడానికి అవకాశం ఉండదు. దీనివల్ల ఏమైందంటే మొదటిగా మీరు ప్రిపేర్ అవ్వడమే సైన్స్ అండ్ టెక్నాలజీతో ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో, ఇది ఎగ్జామినేషన్‌కి సంబంధించినటువంటి అంశం. సో, మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్‌కి సంబంధించినటువంటి పర్సనల్ మెంటార్‌షిప్ నా ఆధ్వర్యంలో కంప్లీట్ పర్సనల్ మెంటార్‌షిప్ అన్నది 90 రోజుల పాటు కంప్లీట్ పర్సనల్ మెంటార్‌షిప్ అన్నది స్టార్ట్ అవ్వబోతుంది. ఇదివరకు ఆల్రెడీ నా పర్సనల్ మెంటార్‌షిప్‌లో ర్యాంక్ సాధించిన మన స్వాతి డిప్యూటీ కలెక్టర్ స్వాతి మన పర్సనల్ మెంటార్‌షిప్ స్టూడెంట్ అనమాట. ఒరిజినల్ మన పర్సనల్ మెంటార్‌షిప్ స్టూడెంట్. సో, ఇలా మన పర్సనల్ మెంటార్‌షిప్‌లో సక్సెస్ అయినటువంటి అభ్యర్థులు ఇంకా చాలామంది ఉన్నారు. సో, ఆ స్లైడ్స్ అని వేయడం ఇక్కడ నాట్ నెసెసరీ అనిపించి వేయట్లేదు. సో, మనకు చాలా ర్యాంక్స్ వచ్చాయి పర్సనల్ మెంటార్‌షిప్‌లో. అదే పర్సనల్ మెంటార్‌షిప్ ఇదివరకు ఏపీపీఎస్సీ అండ్ తెలంగాణకు నడిపినటువంటి ఈ పర్సనల్ మెంటార్‌షిప్‌ని మళ్ళీ మనం లాంచ్ చేయబోతూ ఉన్నాం. ఈ పర్సనల్ మెంటార్‌షిప్‌లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటంటే ప్రతిరోజు ఒక యూనిట్‌ని తీసుకొని ప్రతిరోజు ఒక యూనిట్ ఉదాహరణకు ఈరోజు ఇండియన్ హిస్టరీ అనుకోండి. ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ యూనిట్ తీసుకొని అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. సో, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దాని లక్షణాలు, వేదిక్ సివిలైజేషన్, తొలివేద కాలం, మలివేద కాలం వాటి లక్షణాలు,
తేడాలు, వాటి మధ్య తేడాలు, సింధు నాగరికత మరియు వేద నాగరికత మధ్య తేడాలు, అండ్ దీంతో పాటు మనకు ఈ బుద్ధిజం, జైనిజం, ఆ సమయంలో వచ్చినటువంటి ఇతర హెటరోడాక్సికల్ సెక్ట్స్, అమరావతి ఆర్ట్, మధుర ఆర్ట్, గాంధార ఆర్ట్, అదేవిధంగా మౌర్యన్స్లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ విధానం, అదేవిధంగా మనకు గుప్తాసు, అలా మనకు ఒక యూనిట్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలన్నీ చర్చించి వాటిని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలోకి మార్చి మీకు డిస్కస్ చేసి అదే రోజు దానిపైన టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలా ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, గవర్నెన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, అండ్ ఇండియన్ ఎకానమీ, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, అదేవిధంగా జనరల్ ఎస్సేతో సహా మొత్తము నేనే పర్సనల్ మెంటర్షిప్ని తీసుకుంటాను అనమాట. సో అలా ప్రతిరోజు హై ఇంపాక్ట్ క్లాసెస్ ఉంటాయి. ప్రతిరోజు ఒక యూనిట్ని తీసుకొని ఆ యూనిట్ పైన మనం ఇంపార్టెంట్ థీమ్స్ని డిస్కస్ చేసి వాటిని మీకు మోడల్ ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే రోజు టెస్ట్ కండక్ట్ చేస్తాను. టెస్ట్ని ఇవాల్యుయేట్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడంతో పాటు మోడల్ ఆన్సర్స్ కూడా ఇస్తాను. అండ్ నేను డిస్కస్ చేస్తున్నటువంటి ఆ థీమ్ పైన మీకు సింప్లిఫైడ్ స్మార్ట్ స్టడీ మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఒక్కో యూనిట్లో దాదాపుగా ఒక 20 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రిడిక్ట్ చేసి అది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జనరల్ ఎస్సే అన్నది మన కీలకమైనటువంటి అంశం. మార్కులను, మన ర్యాంకుని డిసైడ్ చేసే అంశం. జనరల్ ఎస్సే కూడా నేనే హ్యాండిల్ చేస్తాను. మీకు జనరల్ ఎస్సే సపరేట్గా మనం జనరల్ ఎస్సే మాడ్యూల్ కూడా పెడతాం. ఆ జనరల్ ఎస్సే మాడ్యూల్ కూడా మీకు యాక్సెస్ ఉంటుంది. సో ఇది ఆన్లైన్లో ఉంటుంది, ఆఫ్లైన్లో ఉంటుంది. ఆఫ్లైన్లో అటెండ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు పర్సనల్ మెంటర్షిప్కి హైదరాబాద్ అశోక్ నగర్లో ఉన్నటువంటి మన అరోరా ఐఏఎస్ క్యాంపస్లో మీరు సంప్రదించవచ్చు. అదేవిధంగా ఆన్లైన్లో అటెండ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మన కాకర్లా అకాడమీ యాప్ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ అనేది ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియం, 2 మీడియంస్లో కూడా ఉంటుంది. వివరాలకు అరోరా ఐఏఎస్ అకాడమీ, మోర్ సూపర్ మార్కెట్ పైన, అశోక్ నగర్, హైదరాబాద్. ఈ నంబర్స్ని మీరు సంప్రదించవచ్చు. 9346265766 లేదా 8639404026. వి విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్.